మన మధ్యలో కదిలే దేవుడు. దేవుని బిడ్డలారా, ఆయన ఉన్నవాడు అనువాడునై ఉన్నాడు. ఈరోజు మరి ఎంతమంది అయితే వాక్యం వినడానికి తన మనస్సులను తమ హృదయాలను సిద్ధపాటు చేసుకున్నారో దేవుడు వారితోనే వారి హృదయాన్ని మేళ్లతో నింపే దేవుడు. దేవుని బిడ్డలారా, నువ్వు ఒక ఆశ కలిగి దేవుని సన్నిధిలో నువ్వు అడుగుపెట్టినట్లయితే దేవుడు నీ హృదయాన్ని చూసి, నీ మనస్సును చూసి, నీ ఆత్మను చూసి తన దీన దాసురాలి ద్వారా తన వాక్కును విడుదల చేయబోతుండు. దేవుని బిడ్డలారా, ఆశపడదాం. ప్రభువా, ఈ దినము నాతో మీరు మాట్లాడండి. ప్రభువా, నాతో నీవు ముచ్చటించండి. నాకు సరి అయిన రీతిలో నీ మాట వెలువడాలి ప్రభువా. నీ మాట జీవపు మాట ప్రభువా. నీ మాట సత్యవాక్కు ప్రభువా. నీ సత్యవాక్కు మాకున్నటువంటి స్థితిలో విడుదల దయచేయబడునుగాక. ప్రతి సాతాను క్రియలను లయపరచండి అయ్యా. మీ ఆత్మ పరిపాలన క్రింద మమ్మల్ని అందరినీ ఉంచమని వేడుకుంటున్నాం. మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్. యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారికి, క్రీస్తు జీవధారలని టీవీ కార్యక్రమం చూస్తున్న మరి దేవుని బిడ్డలందరికీ కూడా ప్రేమపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. పాస్టర్ అహరోన్ CFA అనే పేరు కొట్టి క్లిక్ చేస్తే యూట్యూబ్ ఛానల్లో మా యొక్క మెసేజ్లన్నీ మరి రావడం జరుగుతూ ఉంటాయి. వినండి, వేరే వాళ్ళకు షేర్ చేయండి. యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళందరూ కూడా దయచేసి మీరు చేసిన వాళ్ళు కాకుండా చెయ్యని వాళ్ళకు చెప్పండి. ఎందుకంటే దేవుని వాక్యము యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా విడుదలవుతూ ఉంది. దేవుని కార్యాలు జరుగుతూ ఉన్నాయి. ఎన్నో దేవుని కార్యాలు మరి పొందుకున్న వాళ్ళు టీవీ ద్వారా మరి ఎన్నో ఫోన్లు చేసి మరి నాకు దైవజనుడికి మరి ఎంతోమంది చెప్తున్న ఆ ఫోన్ కాల్స్ని బట్టి కూడా దేవునికి మహిమ చెల్లిస్తూ ఉన్నాను. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి దేవి నామాన్ని మహిమ పరుద్దాము. గట్టిగా, ఇంకా గట్టిగా. పక్కనున్న నీరసం అంతా వెళ్ళిపోవాలి. హల్లెలూయా, దేవి నామానికి మహిమ కలుగును గాక. మన తండ్రి ఎవరండి? మా తండ్రి రామస్వామి అండి. సాత్విక్ వాళ్ళ తండ్రి ఎవరంటే అహరోన్ పాస్టర్ అండి. కృపా వాళ్ళ తండ్రి ఎవరు? రవి అండి. మన తండ్రి అన్న నేను, మీ తండ్రి అడగలే నేను. నీకు నాకు మనందరికీ ఒక తండ్రి ఉన్నాడు. ఎవరో చెప్తారా? పరలోకపు తండ్రి అట. హల్లెలూయా, పరలోకపు తండ్రి. ఎందుకు మీరు చాలాసార్లు దేవుని వాక్యం చదివేటప్పుడు కానీ ఆలోచన చేశారో లేదో నాకు తెలియదు, కానీ నేను ప్రార్థన చేస్తూ దేవుని వైపు చూస్తూ కొన్ని వచనాలు నా మైండ్కి వచ్చినప్పుడు నేను దేవుణ్ణి అడుగుతూ ఉంటాను. ప్రభువా, ఇది ఎందుకు ఇలా జరిగింది? ఇది ఎందుకు ఈ వాక్యాన్ని రాయబడింది? దాన్ని నాకు బయలుపరచండి ప్రభువా అని. నిజంగా దేవుడు ఆ మాటలో ఉన్న శక్తిని, ఆ మాటలో ఉన్న సత్యాన్ని దేవుడు నాకు బయలుపరిచాడు. దేవుని బిడ్డలారా, ఆ మాట నేను చెప్పాలని నేను ఆశపడతా ఉన్నాను. మన సంఘానికి వచ్చినటువంటి వాగ్దానం ఎంతమందికి గుర్తుంది? ఎంత పోని రెఫరెన్స్ అని సిస్టర్? ఓకే చెప్తారా? మరుగైన ధనం నిచ్చేదమా? రెఫరెన్స్ చెప్పండి. మత్తయి సువార్త. ఎంతమంది చూడు, ఒకరు చెప్తుంటా మత్తయి 34. రోజు వాక్యాన్ని దేవుడిచ్చిన మీ జీవితంలో వాగ్దానము, మీ కుటుంబానికి ఇచ్చిన వాగ్దానము, సంఘానికి ఇచ్చిన వాగ్దానము,
మీరు రోజు దేవునికి జ్ఞాపకం చేయాలి. ఎందుకు జ్ఞాపకం చేయాలి అని అంటే మత్తయి సువార్త 13:34 ఉంది. లోకము పుట్టినది మొదలుకొని ఏం చేయబడినాయి? మరుగు చేయబడిన సంగతులట. దేవుడు సంగతులతో పాటు ఆశీర్వాదాలను కూడా ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డల, మీరు ఆ వాగ్దానాన్ని, ఆ ప్రవచనాన్ని ప్రతి దినము మీరు ఎన్నిసార్లు ప్రార్థన చేస్తారో, 3 సార్లు, 4 సార్లు, 5 సార్లు నాకు తెలియదు, కానీ మీరు చేయాల్సింది ఏంటంటే సంఘ వాగ్దానాన్ని ఏం చేయాలి తెలుసా? ఎత్తిపట్టి ప్రార్థించండి. దేవుడు కదలబోతున్నాడు. ఆమేన్. నమ్మిన వాళ్ళు గట్టిగా హల్లెలూయా చెప్దాము. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మత్తయి సువార్త చూద్దామా? మత్తయి సువార్త 6వ అధ్యాయము. మత్తయి సువార్త 6వ అధ్యాయము 9వ వచనం. కాబట్టి మీరిలాగూ ప్రార్థన చేయుడి, పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక. చాలమ్మా. కాబట్టి మీరిలాగూ ప్రార్థన చేయండి. ఎలాగూ చేయాలనేది మత్తయి భక్తుడు క్లియర్గా స్పష్టంగా అక్కడున్న వాళ్ళకి రాసి చెప్పాడు, సంఘానికి చెప్తా ఉన్నాడు, ఇప్పుడున్న జనరేషన్కి ఏమన్నా. కాబట్టి మీరిలాగూ ప్రార్థన చేయుడి. ఎంతమందికి పరలోక ప్రార్థన వచ్చు? పరలోకపు ప్రార్థన నేను తీసింది అదే. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక. అదే కదా వచ్చి అందరికీ? ఓకే, దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. కాబట్టి మీరు ఇలాగూ ప్రార్థన చేయాలి. ఎలాగూ ప్రార్థన చేయాలి అని అంటే నా సబ్జెక్ట్ ఏంటిదంటే పరలోకపు తండ్రి. పరలోకపు తండ్రి, తండ్రి అనే మాట, ఆయన తండ్రి ఎక్కడుంటుండో? తండ్రి మన ఇంటిలో కాదు, మన భూమి మీద కాదు, భూమి మీద తండ్రే, పరలోకపు తండ్రి అట. హల్లెలూయా. ఆయన యేసు ప్రభు వారు అంటా ఉన్నారు, నాకు భూమి మీద ఏమి ఇవ్వబడింది? సర్వ అధికారం ఇవ్వబడింది. భూమి మీదను పరమందును నాకు సర్వాధికారం. అదే భూమి మీదను నీకు తండ్రే, శారీరక తండ్రి, ఆత్మీయ తండ్రి. ఎవరు మన తండ్రి? పరలోకపు తండ్రి యేసయ్య ఆయన. కాబట్టి మీరు ఇలాగూ ప్రార్థన చేయవరు. మన తండ్రి ఎవరంటే శరీరానికి శరీరాన్ని అవయవాల కలయిక వల్ల పిల్లలు పుడతారు. అవునా? అవునా లేదా? భార్య భర్తలుగా, తల్లిదండ్రులుగా వాళ్ళకు వచ్చే సంతానం. అవునా? కానీ దేవుడు ఏమంటున్నాడో తెలుసా? నేల మట్టితో ఎవరిని చేసిండు? నరుణ్ణి చేసిండు, ఆదామును చేసిండు. చేసినప్పుడు నీలాగా నాలాగా కన్ను, ముక్కు, చెవి అన్నీ పెట్టిండు. యాజ్ ఇట్ ఈజ్గా ఆదాము నుండే మనం వచ్చాం. అవునా? కానీ ఆదామును చేసినప్పుడు లేచి నడవలేదు, ఆదామును చేసినప్పుడు లేచి మాట్లాడలేదు, ఆదామును చేసినప్పుడు లేచి కూర్చోలేదు. ఎప్పుడు కూర్చోగలిగాడు, ఎప్పుడు నడవగలిగాడు, ఎప్పుడు మాట్లాడగలిగాడు అనంటే ఆయన నాసికారంధ్రంలో జీవవాయువును ఊదగా దేవుని ఆత్మ ఆదాములోనికి, మట్టిలోనికి, ఆ నరుణ్లోనికి వచ్చినప్పుడు అప్పుడు ప్రాణం వచ్చిందట. హల్లెలూయా. శారీరకమైన తల్లిదండ్రులు నీకు జన్మనిచ్చారు, నేను వద్దంటలేను, కానీ ఈ జన్మలో ఒక ఆత్మను పంపిస్తుండు. హల్లెలూయా. అందుకే ఆయన మనల్ని పుట్టించే తండ్రి అని సెలవిస్తూ ఉంది. ఆదికాండం చూద్దామా ఒకసారి? ఆయన మనల్ని పుట్టించిన తండ్రి అని ఉంటుంది ఆ మాట. ఒక్కసారి చూద్దాం ఆదికాండము. లాస్ట్ అధ్యాయం అనుకుంటా, ఒక్క నిమిషం. దొరికింది ఎవరికన్నా? దొరుకుతలేదు నాకు కూడా.
ఆయన మనల్ని పుట్టించిన తండ్రి అని ఉంటుంది. ఒకసారి చూడండి, ఆ మాటను చూడండి. ద్వితీయోపదేశకాండం దొరికిన వాళ్ళు సాయం చేస్తారు ఎవరన్నా? నేను దొరకబట్టిన పట్టండి. ద్వితీయోపదేశకాండం చూడండి, ద్వితీయోపదేశకాండం 32:6 చూడండి. 32:6 ఉంది. 32 అధ్యాయము 32:18 ఉంది. 2 వచనాలు త్వరగా. బుద్ధి లేని అవివేక జనమా, ఇట్లు యెహోవాకు ప్రతీకారము చేయుదురా, ఆయన నిన్ను సృష్టించిన తండ్రి కాడా. చాలు, ఇంకోటి చదువు. ఆయనే నిన్ను పుట్టించి స్థాపించెను. చూడండి, ఆయనే నిన్ను పుట్టించి 18వ వచనం చదువు. నిన్ను పుట్టించిన ఆశ్రయ దుర్గమును విసర్జించితివి, నిన్ను కనిన దేవుని మరచితివి. ఇటు నా వైపు చూడండి. దేవుడు అంటా ఉన్నాడు, ఎందుకు ఆయన మనల్ని తండ్రిగా పిలుచుకోవాలి అంటే నీలోనికి ఒక ఆత్మను పంపించిండు, పరిశుద్ధాత్మ, జీవవాయువును, దేవుని ఆత్మను మనలోనికి పంపించినప్పుడట దేవుడుగా ఉండకుండా నీకు నాకేమైపోయాడట, తండ్రిగా ఉన్నాడట, పరలోకపు తండ్రిగా ఉన్నాడట. హల్లెలూయా. అందుకే కాబట్టి మీరు ఎలాగున ప్రార్థన చేయాలంటే, పరలోకమందున్న మీరు ప్రార్థన చేసేటప్పుడు ఏమని చేస్తారో నాకు తెలియదు, కానీ ఈ ఉదయకాలం దేవుడు నీకు నాకు సెలవిస్తున్న మాట, చెప్పుతున్న మాట, తెలియజేస్తున్న మాట ఏంటిదంటే, తండ్రిగా నువ్వు సంబోధిస్తూ ప్రార్థించు, తండ్రిగా సంబోధిస్తూ నువ్వు మాట్లాడు. పరలోకమందున్న మా తండ్రి. హల్లెలూయా. ఒకసారి ఒక స్కూల్లో స్టూడెంట్స్కి అందరికీ టీచర్ చెప్తుంది ఫీజులు కట్టాలని. ఇంటికి వెళ్ళాడు, ఎవరికి వెళ్ళి చెప్పాడో తెలుసా? అమ్మకి చెప్పాడు. అమ్మ, రేపు స్కూల్ ఫీజు కట్టమంటుందమ్మ మేడము, స్కూల్ ఫీజు కట్టకపోతే స్కూల్కి రావద్దన్నదమ్మా అని చెప్పింది. సరే నాన్నకి చెప్పి ఏం చేస్తాను, కట్టిపిస్తాను. అంతలోనే భర్త వచ్చాడు. భార్య చెప్పిందండి, బాబుకు స్కూల్ ఫీజు కట్టాలండి అని. కడతానమ్మా రేపు అని అన్నాడు. తర్వాత బాబు టిఫిన్ తినే సెక్షన్, ఈవినింగ్ కదా, టిఫిన్ తినే సెక్షన్ అవుతుంటే తినకుండా కొంచెం దిగాలుగా ఉంటుంటే డైనింగ్ టేబుల్ దగ్గరికి తండ్రి వచ్చి అడిగాడు, నాన్న అంత దిగాలుగా ఉన్నావు, బాధతో ఉన్నావు, ఏమైంది అని అడుగుతుంటే తండ్రిని చూసి, నాన్న రేపు స్కూల్ ఫీజు కట్టాలి. అంతే కదరా, నేను కడతారా అన్నాడు. తర్వాత ఒక 1 అవర్ 2 అవర్స్ అయిపోయింది. మళ్ళీ డిన్నర్ టైం అవుతుంది. మళ్ళీ భోజనం చేస్తున్నప్పుడు మళ్ళీ బాబు దిగులుగా, బాధతో, చింతతో ఉండడం చూసి, నాన్న ఎందుకంత దిగులుగా ఉన్నావు అని అడిగినప్పుడు ఏమంటుండో తెలుసా? నాన్న రేపు నేను స్కూల్ ఫీజు కట్టాలి. అరే నేను కడతారా, ఈరోజు భోజనం చేసి పడుకో, రేపు పొద్దున స్కూల్కి వచ్చి నేను ఫీజు కడతాను అని. ఇంకా కొద్ది సమయం అయిపోయాక వీళ్ళు డిన్నర్ ముగించుకొని ఇంకా పడుకునే ముందు బెడ్ మీదకి వచ్చి బాబును చూస్తుంటే మళ్ళీ దిగులుగా కనబడ్డాడు బాబు. నాన్న ఏమైంది అని అంటే, నాన్న రేపు ఫీజు, నాన్న నేను కడతా నాన్న. ఎన్నిసార్లు చెప్పాడు ఇప్పటికీ? 3 సార్లు. ఉదయకాలం అయిపోయింది, అంతా ఫ్రెష్ అయిపోయి స్కూల్కి వెళ్ళే టైంలో కూడా కొంచెం దిగులుతోనే ఉన్నాడు. మళ్ళీ టిఫిన్ తినే, ఏమైందిరా నీకు అంటే అంటుండు. ఏమైందిరా నీకు, ఏమైంది, ఏం బాధ వచ్చిందంటే, ఫీజు కట్టాలి నాన్న అన్నాడు. ఏమన్నాడు? అప్పటికి 3 సార్లు అయిపోయింది, 4వసారికి కూడా ఫీజు కట్టాలని దుఃఖముతో, బాధతో, వేదనతో, చింతతో చెప్పేసరికి వాళ్ళ నాన్న ఏమన్నాడో తెలుసా? ఒరేయ్ నేను ఇంకా చచ్చిపోలేదురా. ఏమన్నాడు? నేను ఇంకా చావలేదురా, చచ్చిపోయినట్టుగా నువ్వు దిగులుతో అడుగుతున్నవేంద్రా, బాధతో అడుగుతున్నవే, నేను కడతానని చెప్పాను కదరా. చచ్చిపోయిన తండ్రికి నువ్వు మొరపెట్టుకున్నట్టు నేనేదో చవటగాన్లాగానో, దద్దమ్మనో, నేను కట్టలేని వాన్ననో, ఎందుకురా అంత దిగులుగా ఉన్నావు, బాధతో ఉన్నావు అని అడిగినప్పుడు ఆ తండ్రి ఆ మాటకి
కుమారుడు స్పందన వెంటనే మార్చుకున్నాడు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాను, మనం కూడా పరలోకపు తండ్రి అని అడుగుతాము, ప్రార్థనలేమో అడగడమే. ఆయన నా తండ్రి అని చెప్పుకుంటాం, ఆయన నా బోధకుడు అని చెప్పుకుంటాం. బైబిల్లో యేసు క్రీస్తు ప్రభు వారికి అనేక రకాల పేర్లున్నవి. ఎందుకున్నవి అంటే ఆయా సమయాలను బట్టి, ఆయన చేసిన కార్యాన్ని బట్టి, ఆయన చేసిన అద్భుతాన్ని బట్టి, అద్భుతానికి కార్యానికి ఆయనకు ఒక నేము మెన్షన్ చేయబడింది. హల్లెలూయా. అలానే తండ్రి ఎందుకు వచ్చాడంటే నిన్ను పుట్టించిండు. హల్లెలూయా. పరలోకపు తండ్రి ఆయన. నిన్నెందుకమ్మా తండ్రిగా యేసు ప్రభును స్వీకరించావు అనంటే ఆయన నన్ను కన్నాడు, ఆయన నన్ను పుట్టించాడన్న ధైర్యము, విశ్వాసము, నమ్మకము నీలో నాలో మనందరిలో ఉండునుగాక. తండ్రి అని నువ్వు సంబోధిస్తున్నప్పుడు, తండ్రి అని నువ్వు మొరపెడుతున్నప్పుడు చింతతో ఎందుకుంటావు, దిగులుతో ఎందుకుంటావు? ఆ కుమారుడికి తండ్రి ఏమన్నాడు, నేను ఫీజు, మళ్ళా చింత ఎట్లా పెట్టుకున్నాడు, బాధ ఎట్లా పెట్టుకున్నాడు? మనం కూడా మన సమస్యను తండ్రికి అప్పగించినట్టుగా అప్పగిస్తాము. అందుకే బైబిల్లో క్లియర్గా స్పష్టంగా ఏమని రాయబడి ఉందో తెలుసా? నీ భారము యెహోవా మీద. చదువుదాము ఒకసారి కీర్తనల గ్రంథం 55:22 చదవండి. కీర్తనల గ్రంథము 55వ అధ్యాయము 22వ వచనము. ఆయనే నిన్ను ఆదుకొనును. చూడండి, నీ భారము ఎవరి మీద మోపాలట? ఆయన మీద, యెహోవా మీద, పరలోకపు తండ్రి మీద నువ్వు మోపాలట. మోపితే ఆయన నిన్నేం చేస్తాడట? ఆదుకుంటాడట. మన భారం మన మీదనే పెట్టుకుంటాం, మన బాధ్యతలు మన మీదనే పెట్టుకుంటాం, మన కష్టాలు మన మీదనే పెట్టుకుంటాం, మన చింత మన మీదనే పెట్టుకుంటాం. లేనిపోని నన్ను అడిగితే టైంకి తిన్నవాళ్ళు రోగాలు రాలేదా? మేము టైంకి మీరు టైంకి తింటారా సిస్టర్ అంటే టైంకి తింటారు, కానీ రోగం ఎందుకు వస్తుందో తెలుసా? ఎక్కడనో దెబ్బతీసిందో ఆలోచన విధానం, మానసికంగా, మెంటల్గా. ఇది అవుతుందా, ఇది జరుగుతుందా, మేము అప్పులైపోతామా, మేము బీదవాళ్ళమై, మేము రోడ్డు మీద పడిపోతామా, నా పిల్లలు ఎట్లో, నా భార్య ఎట్లో. ఆ చింత, ఆ దిగులు ఏమైపోతుందంటే మనిషిని ఆరోగ్యంగా ఉండాల్సిన వాడిని అనారోగ్యానికి గురి చేస్తుంది. హల్లెలూయా. మనం ఆరోగ్యవంతులం కావాలంటే భోజనమే కాదు, మన స్థితి, మన మెంటాలిటీ, మన మనసు, మన హృదయం ఏం కావాలో తెలుసా? మార్పిడి చెందాలి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అందుకే పరలోకపు తండ్రి అని మనం మీరు ఇలాగున్న ప్రార్థన చేయండి. పరలోకపు తండ్రి, పరలోకపు తండ్రి నీకు నాకు తండ్రి అయ్యాడు. కారణం అంటే ఆయన ఆత్మచేత మనల్ని సృజించిండు, పుట్టించిండు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. తండ్రికి 2 బాధ్యతలు ఉంటాయి. చెప్తారు ఎవరన్నా? తండ్రికి 2 బాధ్యతలు ఉంటాయి. నెంబర్ 1 భారాన్ని మోస్తాడు, రెండవది బాధ్యతను వహిస్తాడు. ఇప్పుడు లోకంలో ఉండే తల్లులు తండ్రులను చూస్తే, ఇప్పుడు కుటుంబాన్ని పోషించాలంటే తల్లి భారం మోస్తుంది, తండ్రి భారం. అంటే తల్లి డ్యూటీకి పోతుంది, తండ్రి డ్యూటీకి పోతున్నాడు. అయినా కూడా ఆ కుటుంబంలో ఏముంటుందో తెలుసా? కరువు, లేమి, మనశ్శాంతి, ఐక్యత ఉండదు, ప్రేమ ఉండదు. కానీ దేవుడు తండ్రిగా పిలిపించుకుంటున్నాడు. ఎందుకో తెలుసా? నేను భారాన్ని మోసే దేవుణ్ణి, నేను బాధ్యత కలిగిన. మన ఇంట్లో తల్లిదండ్రులకు భారము, బాధ్యత లేకపోతే తండ్రికి బాధ్యత లేదు, తల్లికి బాధ్యత లేదు. మనకే మనం అనుకోవడం కాదు, కానీ ఇతరులకు ఏం చేస్తాం తెలుసా? మా ఆయన అండి పిల్లల్ని ఏం పట్టించుకోడండి, భారం లేనోడండి, బాధ్యత లేనోడండి. మా అమ్మనండి ఏం పట్టించుకోదండి, వాళ్ళ అమ్మోళ్ళింటికి పోయిరమ్మంటే రోజుకు ఎన్నిసార్లైనా పోయేసి వస్తుంది, దగ్గరుంది కనుక. మనం చెప్పుకునే మాటల్లో భారము, బాధ్యత శారీరక తల్లిదండ్రుల్లో లోపిస్తున్నవి. అందుకే కుమారుడు కుమార్తె రోడ్ల మీద పడుతున్నారు, కుమారుడు కుమార్తె పాపంలో పడుతున్నారు. కుమారుడు కుమార్తె ఏమవుతున్నారంటే సంతోషాన్ని పొందుకోవలసిన కుమారుడు కుమార్తె తల్లి దగ్గర, తండ్రి దగ్గర లోక సంతోషాలలో పాలు పంపులు కలిగి ఉంటున్నారు. హల్లెలూయా.
నిజంగా మన తల్లిదండ్రులుగా మనం చేయాల్సిన బాధ్యతలు, భారాలు మనం కరెక్ట్గా మోసుకుంటూ పోతే కుటుంబము పరలోకంగా ఉంటుంది. ఆమేనండి. కుటుంబము పరలోకంగా దీవించబడుతుంది, కుటుంబము పరలోకంగా మార్చబడుతుంది. దేవుని బిడ్డల, అవి మార్చబడకుండా ఉండడానికి కారణం ఏంటి అంటే బాధ్యతలు లేని తండ్రులుగా, బాధ్యత లేని తల్లులుగా ఈ లోకంలో వ్యవహరిస్తూ ఉన్నారు, నడుచుకుంటా ఉన్నారు. అందుకే దేవుడు అంటా ఉన్నాడు, నీ తల్లి చంటి బిడ్డను మరిచినా మరుస్తుంది కానీ నేను నిన్ను ఎందుకు ఆ మాట రాపిచ్చాడో తెలుసా? తన భక్తుడి ద్వారా. ఆయనకు తెలుసు, నేను పుట్టించిన తండ్రిని, నేను ఈ లోకంలోనికి పంపించిన తండ్రిని, నేను బాధ్యత కలిగిన తండ్రిని, భారాన్ని మోసే తండ్రిని. హల్లెలూయా. అందుకే మన భారం మన నెత్తి మీద పెట్టుకోకండి. బ్రీట్ కేస్ నిండా బట్టలు పెట్టుకొని ట్రైన్ ఎక్కుతావు, ట్రైన్ ఎక్కి బ్రీట్ కేస్ నెడబెడతావు, బ్యాగు నెడబెడతావు, పెట్టుకోవడానికి ప్లేస్ను మనము వెతుకుతాం. ఉండి కూడా ప్లేసు పెట్టుకోవడానికి ఉండి కూడా నీ నెత్తి మీదే పెట్టుకొని ఉన్నావు అనుకోండి, ఎట్లుంటుంది? ట్రైన్ నిన్ను మోస్తుంది, బ్యాగు బరువు, నీ బరువు అంతా మోసేది ఎవరు? ట్రైను నా బ్యాగు బరువు వేయడం మోస్తుందండి, నా నెత్తి మీదే పెట్టుకుంటానండి. మనం కూడా ఎట్లా పోతున్నామంటే క్రైస్తవ జీవితాల్లో దేవుడు ఏం కష్టం తీరుస్తాడండి, ఏ భారం తీరుస్తాడండి? చేసేదివన్నీ మన లెవెల్లో, మన పద్ధతుల్లో, మన మార్గాల్లో మనం వెళ్ళిపోతాము. పరలోకపు తండ్రి అని చెప్పుకుంటాము, పరలోకపు తండ్రి అని ప్రార్థిస్తాము, ఆయన మీద భారం మోపండి అంటే మోపేటట్టుగా మోపుతాము. తర్వాత అన్నీ మనమే. ప్రార్థన రిక్వెస్ట్లో మీరు కొన్ని రాసుకుంటున్నారా? మా అమ్మాయికి వివాహం కావాలని ప్రార్థనేమో చేస్తావు. అందరికీ ఎంత కట్నం ఇస్తానో తెలుసా? నేను అట్లాంటి అబ్బాయిని చూడు 10 మందికి చెప్పి పెడతావు. చేసేదేమో ప్రార్థన, చెప్పేదేమో అన్నీ నీయే. మళ్ళీ వాళ్ళు ఇంత కట్నం ఇస్తుంది అనగానే వాడు తాగుబోతాడైనా, రే తాగకరా, పండ్లకు రంగేసుకోరా, ఇంత కట్నం వస్తుంది, పలానా ఆమె చెప్పింది. అవి ఎన్ని వింటలేం తెలుసా మనము? దేవుడికి అప్పగించండి నీ భారాన్ని, నీ బాధ్యతను దేవుడికి అప్పగిస్తే ఆయన అంటా ఉన్నాడు, నీ భారం ఎవరి మీద మోపాలి? యెహోవా మీద మోపాలి. ఆయన నిన్ను ఆదుకుంటాడట. హల్లెలూయా. అక్కడ కింద ఇంకో వచనం ఉంటుంది, చదువు నాన్న, ఆ మాట చదువు, కింది వచనం చదువు. నీతిమంతులను ఆయన ఎన్నడును కదలనీయుడు. హల్లెలూయా. నా వైపు చూడండి. ఎవరమ్మా ఆయన మీద భారం మోపేటోళ్ళు అంటే కిందికి వచ్చేసింది. ఎవరట? నీతిమంతులు. నీతిమంతులైతే భారం నెత్తి మీద పెట్టుకోరట. నీతిమంతులైతే బాధ్యతను నెత్తి మీద, కష్టము నష్టాన్ని అన్ని నెత్తి మీద, మనసులో హృదయంలో కృంగ తీసుకుంటూ దినాలను నెలలను గడుపుతా ఉండరట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వాళ్ళు దేవునికి అప్పగిస్తారట, దేవుడు ఆదుకుంటాడట. దేవుడు ఏమంటున్నాడు? స్టేట్మెంట్ ఏమిస్తున్నాడో తెలుసా? మంచి మాటను నీతిమంతులను అంటే అప్పగించే వాళ్ళంతా ఎవరుగా మార్చబడుతున్నారో తెలుసా? చెప్దామా? చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుద్దామా? నీ భారము యెహోవా మీద మోపుతున్నావంటే నువ్వు నీతిమంతుడవు, నీతిమంతురాలివి. హల్లెలూయా. ఒకవేళ నీ భారమును గనుక దేవునికి మోపలేదనుకో, దేవునికి అప్పగించలేదనుకో, నువ్వు నీతిమంతురాలి జాబితాలో నువ్వు ఉండవు. ఈరోజు దేవుడు మనం నీతిమంతులం, ఆయన రక్తంలో కడగబడ్డాం, నీతిమంతులము, ఆయన యందు విశ్వాసం ఉంచుతున్నాం. కానీ విశ్వాసం ఉంచిన నీవు భారం ఎవరికి? ఆయన మీదకి అప్పగించండి అంతే. మీరు మళ్ళీ ఏమి కూడా మీరు చూడకూడదు. మా నాన్నగారు 1987-88 ఆ సంవత్సరంలో నేను ఇంకా చిన్నగా ఉన్నా, అక్షేపాల్లాగున్నా. హైదరాబాద్లో మంచి డబ్బుతో, మంచి ఉందాతనముతో షాపులు అన్నీ ఉన్నాయి. మాకు అది పని వాళ్ళు కూడా ఉన్నారు. మరి కొన్ని కారణాల వల్ల, బంధువుల వల్ల మేము చాలా దివాలు తీసి అప్పులైపోయి, మరి అప్పటికి 89
88 డిస్టెన్స్లో నేను చెప్తుంది. అప్పుడే చెల్ల పుట్టింది, లాస్ట్ చెల్లి, ఇంకా తమ్ముడు పుట్టలే. 21 రోజులు కలిగిన చిన్న పాపను మా నాన్న తీసుకొని, మరి మేము అప్పటికి మా చెల్లెతో 7 మంది ఆడపిల్లలు, 3 మగపిల్లలు, మొత్తం ఎంత 10, మా అమ్మ నాన్నతో 12 డజన్ లారీలు ఎక్కించి మాకు వండుకోవడానికి పాత్రలు కట్టుకోవడానికి మాత్రమే వస్త్రాలు తీసుకొని మిడ్ నైటే లారీ నుండి మేము బయటకు వచ్చేసాం. హైదరాబాద్ పట్టణం నుండి తెలియని ఊరు, తెలియని ప్రాంతము, మాకు మనుషులు తెలియరు, ప్రాంతం తెలియదు. జనగాం అనే ప్రాంతం అని చెప్తున్నాడు చూడండి పాస్టర్ గారు, అది మేము పుట్టిన ఊరు కాదు, పెరిగిన ఊరు అది. మరి జనగామ ప్రాంతంకి వచ్చాడు, ఎక్కడ బ్రతకాలి, ఎక్కడ ఉండాలి, ఎక్కడ మేమేం చేయాలి. మేము అప్పటికి చిన్న పిల్లలం, అక్షయ్లాగా ఉన్నానంటే అర్థం చేసుకోండి. మరి మాకు తెలిసిన వాళ్ళు ఒక రూమును అప్పటికే ఆ ఇల్లు కట్టేసి పూత పూసుంది, మట్టి ఇల్లు, ఏమంటారు, గచ్చు కూడా వేయాలి. ఆ ఇల్లును మాకు ఇచ్చారు రెంటుగా. మరి మా నాన్న తీసుకొచ్చి ఆ రూములో వేసి ఉదయం 10 వెళ్ళిపోయాడు మా నాన్న. మధ్యాహ్నం 2 అవుతుంది, ఇంటికి రావాలి. ఏం తీసుకొని రావాలి నాన్న చెప్తారా? వండుకోవడానికి తిండి తేవాలి, లేకుంటే వండిందన్న తేవాలి. అప్పటికి మేమే 10 మంది ఆకలి 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 అని అలమటిస్తూ ఉన్నాము. మా అమ్మ తలుపు తెరుస్తుంది, చూస్తుంది నానొస్తుండని, తలుపు తెరుస్తుంది, చూస్తుంది మా నానొస్తుండని. కరెక్ట్ 2 గంటలకు నానొచ్చాడు. 2 కేజీల బియ్యం అంటే బియ్యం కూడా కావు, మన భాషలో చెప్పాలంటే నూకలు. అవి తీసుకొని వచ్చినప్పుడు మా అమ్మ గబగబా వండేసింది. అందరికీ ప్లేట్ ముద్ద అన్నం పెట్టింది, కారం పొడేసింది. మేము అప్పుడు అదే తినేది. తిన్నామో గిన్నెలో ఇంకో కొంచెం 2 ముద్దల అన్నం ఉంది. మా అమ్మ మా నాన్న అంటా ఉన్నారు, ఇది నువ్వు నేను తినేద్దాము అని. మా అమ్మ మా నాన్న ఏమన్నాడు తెలుసా? మళ్ళీ మనం తింటే పిల్లలు ఏమడుగుతారు? అన్నం అడుగుతారు. అందుకే అన్నం వండేటప్పుడే మా అమ్మకి చెప్పిండు, గంజి తీసి పక్కన పెట్టు అని. మా అమ్మ మా నాన్న వాళ్ళకు ఒక వర్క్ దొరికేంత వరకు, వాళ్ళను నమ్మేంత వరకు మమ్మల్ని అన్నముతో పోషించారు. వాళ్ళు గంజి నీళ్ళు తాగారు, నిజం చెప్తున్నా. వాళ్ళు గంజి నీళ్ళు తాగి, ఎందుకంటే నా తల్లి నా తండ్రి మా పిల్లల్ని నేను పోషించాలి, నా పిల్లల్ని నేను భారం కలిగి ఉండాలి, నా పిల్లల పట్ల నేను ఒక మంచి ఉద్దేశాన్ని కలిగి ఉండాలి, వాళ్ళను మంచి ప్రయోజకులను చెయ్యాలి అని నా తల్లి నా తండ్రి ఆనాడు వాళ్ళు ఏ రకంగా కష్టపడ్డారో ఆ కష్టాన్ని నేను కళ్ళ నుండి చూశాను, మా అక్క కానీ నేను కానీ. మరి దేవుడు మా కష్టాన్ని, మా విపత్తును, అవన్నిటిలో నుండి ఎప్పుడు మాకు అవన్నీ మార్చబడ్డాయనంటే పరలోకపు తండ్రి యొద్దకు వచ్చినప్పుడే. హల్లెలూయా, దేవి నామానికి మహిమ కలుగును గాక. మనకి ఈ లోకంలో కష్టం ఉంటుంది, ఈ లోకంలో నష్టం ఉంటుంది, ఈ లోకంలో బాధ ఉంటుంది, పేదరికం ఉంటాయి, అప్పులు ఉంటాయి. కానీ వాటన్నిటిలో నుండి నీకు సుఖ శాంతి ఇచ్చేది, నెమ్మదినిచ్చేది ఎక్కడ అంటే పరలోకపు తండ్రి దగ్గర. హల్లెలూయా. నాకు కష్టం ఉంది అని నువ్వు 10 మందికి చెప్పుకొని ఏడుస్తున్నావా? నాకు బాధ ఉందని పక్కవారికి చెప్పుకొని ఏడుస్తున్నావా? నాకు అప్పులున్నాయి అని అందరికీ చెప్పుకొని ఏడుస్తున్నావో నాకు తెలియదు. కానీ నీకు ఏది ఏమున్నా లేకపోయినా పరలోకపు తండ్రి. అందుకే ఆయన అన్నాడు, నీకు ఏమి కావాలనో ఎవరికి తెలుసట? చెప్పాలి, పరలోకపు తండ్రికి. ఎవరికి తెలుసట? పరలోకపు తండ్రికి తెలుసు అన్నాడా? నీ స్నేహితుడికి తెలుసు అని చెప్పిండ. దేవుడు స్నేహితుడిగా ఉంటానన్నాడు కదా. నీకు అక్కరగా ఉన్నవేవో ఎవరికి తెలుసు? తండ్రి దగ్గరికి వెళ్ళాలి. నీకు ఏది అవసరమో, ఏది ఏ టైంకి ఇవ్వాలో నువ్వు తండ్రి దగ్గర మొరపెట్టు, ఆ టైంకి నీకు అది ఇస్తాడు. హల్లెలూయా. నీకు ఒకవేళ ఆ సమయానికి రాకపోయినా ఆయన సమయంలో నీ యొద్దకు వస్తుంది. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచు. అందుకే బైబిల్ సెలవిస్తాను, అడుగుడి, చెప్తారా గట్టిగా, అడుగుడి. మత్తయి 7:7 ఉంది, అడుగుడి మీకు ఇవ్వబడునని సెలవిచ్చిండు భక్తుడు. ఏం అడుగుతున్నాం? పరలోకపు తండ్రి దగ్గర పోయి మనం అడగాలి. అదే మాటను లూకా భక్తుడు ఏమంటాడో తెలుసా? రాత్రి వేళ తన స్నేహితుడు తన ఇంటి దగ్గరకు పోతే
తలుపు తట్టి నాకు భోజనం పెట్టవా అని అడిగినప్పుడట తండ్రి అట్ట స్నేహితుడట ఏం